పంచాయతీగా పునరుద్ధరించండి. మందమరి పురపాలికకు చట్టబద్ధత లేదని ఏజెన్సీ ప్రాంతమైన గ్రామ పంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేయడాన్ని సవాల్ చేస్తూ తిరిగి పంచాయతీగా పునరుద్ధరించాలని కోరుతూ ఎన్నికల సాధన జేఏసీ నాయకుడు కస్తూరి శ్రీనాథ్చారితో పాటు పలువురు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. జేఏసీ తరపున న్యాయవాది జెల్లా శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సీనియర్ న్యాయవాది రవీందర్ రెడ్డి వాదనలు వినిపించారు. సోమవారం విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ శ్రీనివాస్తో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని 2 వారాల గడువు విధించిందని జేఏసీ నాయకులు గుడికందుల రమేష్, కస్తూరి శ్రీనాథాచారి న్యూస్ టుడేకి తెలిపారు. ఇది గత 30 సంవత్సరాలుగా ఎన్నికలు జరగడం లేదు. మరి మందమరిలో ఎన్నికలు జరపాలని ఒక సాధన సమితిని ఏర్పాటు చేసి సామాజిక ఉద్యమకారుడు, మీడియా మిత్రుడు గుడికందుల రమేష్ గారు వాళ్ళ కొంత మిత్ర బృందంతో మందమరిలో ఒక 20-30 మంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఒక ఎన్నికల సాధన చేసని నిరంతర పోరాటం చేస్తున్నారు. సో వారిని ఈరోజు మన జనతా టీవీ లైవ్కు ఆహ్వానించే ప్రయత్నం చేయడంతో వారు కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఈరోజు ఈ యొక్క లైవ్ షోకి మందమరి జేఎస్కి సంబంధించిన గుడికందుల రమేష్ గారిని మన జనతా టీవీ లైవ్లోకి అదేవిధంగా సభ్యులను కూడా తీసుకోవడం జరుగుతుంది. రండి బ్రదర్, మన లైవ్ షోకి ఈ యొక్క సమస్య పేపర్లో వచ్చిందని మిమ్మల్ని కాంటాక్ట్ చేయడంతో వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అసలు ఈ సమస్య ఏంటిది? ఈ యొక్క మందమరిని మరి పంచాయతీగా పునరుద్ధరించడం అంటున్నారు. 30 సంవత్సరాల నుంచి మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు లేవు. ఇప్పుడు మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరపాలంటున్నారా, లేదా ఎన్నికలు జరపడం కోసమే మున్సిపాలిటీని వద్దని చెప్పి గ్రామ పంచాయతీగా మళ్ళీ పాతలాగా చేస్తామనుకుంటున్నారా? అసలు ఏంది అసలు మందమరిలో మున్సిపాలిటీ సమస్య ఏంది? ముందుగా జనతా టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా చూస్తే పంచాయతీగా పునరుద్ధరించండి ఈరోజు నిన్న హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాని బెంచ్ మీకు రావడం జరిగింది. అయితే ఈ విషయంలో గత 30 సంవత్సరాలుగా మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. అయితే మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏజెన్సీ ఏరియా, షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న అర్బన్ ఏరియాలో ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో మున్సిపాలిటీకి పర్మిషన్ లేకపోవడం, మున్సిపాలిటీ ఏర్పాటుకు పర్మిషన్ లేకపోవడంతో ఈ యొక్క ఎన్నికలు అనేది నిలుచుకోవడం జరిగింది. షెడ్యూల్డ్ ఏరియాలో ఇది అంటే 1/70 ఉన్నది, అంటే ఏదైతే ఏజెన్సీ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీల ఏర్పాటు చట్ట విరుద్ధం. దాన్ని సవాల్ చేస్తూనే నిన్న కేసు అనేది హైకోర్టు నడిచింది. దానిపై అడ్వకేట్ జనరల్ కూడా గౌరవ న్యాయస్థానం ధర్మాసనం కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి వారు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపైన జేఏసీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మున్సిపాలిటీ చేస్తాం, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని గత 30 సంవత్సరాలుగా ఏదైతే ఆ ఎన్నికల రాజకీయ కోణంలో ఈ అంశాన్ని తీసుకొచ్చి ఆ ఎన్నికలు అవగానే దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయి. ప్రజలు కూడా విసుగు చెందారు ఈ విషయంలో కూడా. దీన్ని ఇంత ముందు గతంలో 30 సంవత్సరాల క్రితం అంటున్నారు కదా, ఒకసారి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏమన్నా ఇచ్చడం జరిగిందా? ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా మందమరి ప్రాంతంలో చూడడం జరిగింది. ఎన్నికలు జరిపే అవకాశం ఉండి ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. మందమరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన అప్పటి మాజీ సర్పంచ్ మద్ది రామచంద్ర గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం మనకు బయట ఉన్న సమాచారం ఏంటంటే రిజర్వేషన్ల పైన కేసు వేయడం జరిగిందని మనకు ఒక సమాచారాన్ని బయట తీసుకురావడం జరిగింది. అది కాకుండా ఈ జేఏసీ ఎప్పుడైతే మేము ఫామ్ చేసిన తర్వాత అసలు విషయాన్ని మేము పరిశీలిస్తే ఇక్కడ కేవలం మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించే అర్హత రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది కేవలం భారత ప్రభుత్వం అండర్లోనే ఉంటుంది. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేదని చెప్పి ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన స్టే ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ప్రచార పర్వం కొనసాగింది. చివరి దశలో ఎన్నికలు ఇంకో 2-3 డేస్ ఉన్న విషయంలో ఆ స్టే రావడం జరిగింది. అప్పటి నుంచి 2005 వరకు ఈ యొక్క కేసు కొనసాగింది. ఆయన చనిపోవడం, ఆ తర్వాత ఆ వాదులు ప్రతివాదులు ఎవరు వెళ్ళకపోవడంతో 2005లో ఈ కేసు డిస్మిస్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా మందమరి మున్సిపాలిటీని పట్టించుకోలేదు. ఎవరు గెలిచినా, ఎవరు ఓట్లకు వచ్చినప్పుడు కూడా మెయిన్ ఎజెండా మందమరి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తామని వారు చెప్పడం, ప్రజలు వారిని నమ్మి ఓట్లు వేయడం, తర్వాత గెలిచిన తర్వాత దాన్ని పక్కదారి పట్టించడం కామన్ అయిపోయింది. తర్వాత దాన్ని బేస్ చేసుకునే జేఏసీ అంటే ప్రజా కమిటీతోనే జేఏసీ ఫామ్ చేసి ఈరోజు 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది జేఏసీ. అంటే
ఇప్పుడు అంటే మీరు అంటే ఏమి ఆశిస్తున్నారు అంటే దీని ద్వారా అంటే ఈ ఎన్నికలు మరి ఒక గ్రామ పంచాయతీగా మళ్ళీ పాతకాలం లెక్క ఎన్నికలు గ్రామ పంచాయతీ జరిగితే మరి మున్సిపాలిటీ అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది? అక్కడ ఎన్ని రోజులు మున్సిపాలిటీ వెలుగొంది? ఇక్కడ దేశవ్యాప్తంగా ఇలాంటి అర్బన్ ఏరియాలో 181 పైగా మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇట్లా ఏజెన్సీ ఏరియాలో వాటన్నిటిని కూడా యాక్టింగ్ మున్సిపాలిటీగా పిలుస్తారు. కౌన్సిల్ ఉండదు, కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈరోజు మున్సిపాలిటీని గొప్ప చెప్పుకునే మందమరిలో ఒక ప్రాంతంలో ఒక సమస్య వస్తే అధికారులు పట్టించుకోవాల్సింది పోయి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మా ప్రాంతంలో పందుల సమస్య ఉంది, మా ప్రాంతంలో చెత్త సమస్య ఉందని చెప్పి ఒక వినతి పత్రం ఇచ్చే స్థాయికి వచ్చింది. అట్లాంటి మున్సిపాలిటీ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ప్రజెంట్ యాక్టింగ్ మున్సిపాలిటీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా నిధులు కానీ ఇప్పుడు ఈ 30 సంవత్సరాల్లో మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎన్నో అవినీతి అక్రమాలు మున్సిపాలిటీలో జరిగినాయి. ప్రజలకు సంబంధం లేకుండా, కౌన్సిల్ లేకుండా కేవలం ఆ ఆధిపత్యం ఉన్న ఏదైతే వాస్తవం ఈ విషయం గురించి చెప్పాలంటే ఎక్కడ నాయకులు ఉన్న దగ్గర, కౌన్సిల్ బాడీ ఉన్న దగ్గర వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్లో ఇట్లాంటి ఇష్యూల పైన అధికారులను నిలదీసినప్పుడు వాళ్ళకు ఒక విధానంగా భయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ నిలదీసేవాళ్ళు లేరు. పోయి సమస్య ఇస్తే చిన్న విషయాలకు కూడా వినతి పత్రం ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ మున్సిపాలిటీ ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే అని మీరందరూ పట్టణ ప్రజలుగా మీరందరూ అనుకుంటారు. కానీ సామాజిక మాధ్యమాల్లో జరిగిన చర్చలు ఏంటిది అని అంటే మున్సిపాలిటీ లేకపోతే అంటే 10 కోట్లు వచ్చే కాడ ₹1 కోటి కూడా వచ్చు గగనమే కదా. మున్సిపాలిటీకి నిధులు ఎక్కువ వస్తాయి, మరి గ్రామ పంచాయతీకి నిధులు తక్కువ వస్తాయి, అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది అని చెప్పి ఇంకా కొంతమంది వితండవాదం చేస్తున్నారా, లేకపోతే ప్రజల అభిప్రాయాలతో మాట్లాడుతున్నారా? దాన్ని కూడా మీరు చెప్పాలి. ఇక్కడ మీ ద్వారా ఒకటి వారికి కూడా డైరెక్ట్ చెప్పదలుచుకున్నవి ఏంటంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేది పచ్చి అబద్ధం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి గత ముఖ్యమంత్రి కానీ ఈ ప్రజెంట్ కానీ ఎవరైనా కూడా మున్సిపాలిటీ ఎన్నికలు అనేది జరుపుతున్న విషయం పచ్చి అబద్ధం. ఎందుకంటే షెడ్యూల్ ఏరియాలో మున్సిపాలిటీకి పర్మిషన్ లేదు, కేవలం గ్రామ పంచాయతీ వరకే అవకాశం ఉంది. ఇక్కడ మీసా చట్టం అనేది రాజ్యసభలో అంటే పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. మీసా యాక్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడే మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతాయి. అది గత 20 సంవత్సరాల నుంచి పార్లమెంట్లోనే పెండింగ్ ఉంది. ఇంకెన్ని సంవత్సరాలకు ఆమోదం పొందుతుంది మనకి ఎవరికి కూడా స్పష్టత లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా, కొండ ప్రాంతాల్లో కూడా ఇదే చట్టం ఉండి ఇప్పటి వరకు ఇంతవరకు ఎన్నికలు జరగలే. కానీ నాయకులు ఎవరు వచ్చినా కూడా ఎలక్షన్లల్లో నేను గెలిచిందాక, నేను ఎమ్మెల్యే అయినాక ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేపిస్తా అంటారు. ఈ అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పోయినా కూడా మళ్ళీ ఆ చట్టాన్ని ఏం చేయాలి, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారానైనా మార్చాలి, లేకపోతే లోక్సభలో రాజ్యసభలో వీళ్ళంతా చట్టం చేస్తారైనా మారుతుంది. కానీ దానిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటట్టుగా అయితే కనిపిస్తలేదు. ఒకటి ఏంటంటే ఒక మందమరి కోసమో లేకుంటే ఒక ప్రాంతం కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకురాదు. కాబట్టి ఇప్పుడు మీసా యాక్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా అయ్యేంత వరకు మనం దీన్ని డీగ్రేడ్ చేసుకోవాలి. డీగ్రేడ్ అంటే ఇప్పుడున్న ఎగ్జాంపుల్ భద్రాచలం. ఇప్పుడు భద్రాచలాన్ని 3 గ్రామ పంచాయతీలుగా డీగ్రేడ్ చేశారు. ఎందుకంటే అక్కడ సేమ్ పరిస్థితి, ఏజెన్సీ ఏరియా, అక్కడ మున్సిపాలిటీ కాదు, గ్రామ పంచాయతీ కాదు. కాబట్టి అక్కడ సారపాక, సీతారాం నగర్, భద్రాచలం 3 డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి సేమ్ మందమరి 24 వార్డ్స్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2 జీపీలు చేస్తా, 3 జీపీలు చేస్తారన్నది అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. భౌగోళికంగా ఉన్న మందమరిని ఎట్లా డివైడ్ చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుందని అది ప్రభుత్వం డివైడ్ చేసి దాన్ని ప్రజల ముందు ఉంచుతుంది. అయితే మా ఆలోచన ఏంటంటే మందమరిని డిగ్రేడ్ చేయాలి. ఒక్కటైతే ఉండదు, 24 వార్డ్స్ ఒక జీపీగా ఉండదు, పెద్దది జనాభాలో కూడా పెద్దగా ఉన్నది కాబట్టి డిగ్రేడ్ చేయాలి. 70,000 వరకు పీపుల్ ఉంటారు కాబట్టి ఆ డిగ్రేడ్ చేయాలి. డిగ్రేడ్లా 2 జీపీలు అవుతాయా 3 జీపీలు అవుతాయా అనేది అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అప్పుడు ఇప్పుడు వార్డ్స్ వైజ్ 3 జీపీల ఒక ఎగ్జాంపుల్ 3 జీపీలు అయితే 3 జీపీలు సపరేట్ ఉంటాయి, 3 జీపీలకు సపరేట్ ఫండ్ ఉంటుంది. ఇది ఏజెన్సీ ఏరియా కాబట్టి దానికి సంబంధించి ఏజెన్సీ నిధులు కానీ పక్కదారి పట్టకుండా ఉంటే, అదేవిధంగా ప్రత్యేక నిధులను కూడా ఎమ్మెల్యే ఎంపీలు అయితే స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే ఇది పెద్ద విషయం కాదు నిధుల విషయంలో. దీనికి సంబంధించి ఇక్కడ లాయర్ మీ అడ్వకేట్ రవీందర్ రెడ్డి గారు వాదన వినిపించారు కదా, అంటే వాళ్ళకున్న పరిజ్ఞానంతో ఇది ఖచ్చితంగా అమలయ్యే అవకాశం ఉంది, అంటే డీగ్రేడ్ అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నారు మీకు చెప్పడం జరిగింది? అప్పుడు ఏదైతే జిల్లా శ్రీకాంత్ గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హైకోర్టు, వారు మా కేసును టేకప్ చేసినప్పుడు వారు కూడా చెప్పారు మీ పోరాటం ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా స్ట్రగుల్ ఉంది, దీనిపైన మా వంతుగా మేము ప్రయత్నం చేద్దాం, మీ వంతుగా మీ ప్రయత్నం చేస్తాం, లీగల్గా మేము వెళ్తామని వాళ్ళు మాకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భద్రాచలం
ఇదే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ గత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది, గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గెజిట్ను గత గవర్నర్ తమిళసై గారు దాన్ని పెండింగ్లో ఉంచితే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ ఎన్నికలు కూడా అక్కడ భద్రాచలం సిద్ధమవుతుంది. అయితే మా ఆలోచన ఏంటంటే దీన్ని డిగ్రేడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంతమంది మనకు మన మున్సిపాలిటీ ఉంటే ఇప్పుడు ఊరు గొప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మందమరి ఉంది. ఇప్పుడు మొత్తానికే లేని ఒక మేయర్ ఉండరు, పాలకవర్గం లేకపోతే అధికారులదే నియంతృత్వం అయిపోతుంది అధికారులు. మున్సిపల్ చైర్మన్ ఉంటాడు కాబట్టి సర్పంచ్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, కౌన్సిల్ ఉంటుంది. రేపు ఒక రూపాయి బయటికి పోవాలన్నా ఏం చేయాలన్నా కౌన్సిల్ తీర్మానం ఉంటుంది. ఏది లేకుండా అనాథగా మారిన దానికి ఒక వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచన మాది. మెయిన్ ఎజెండా మాది ఒకటే, పాలక వర్గాన్ని మందమరి స్థానిక సంస్థలకు పాలక వర్గం తీసుకురావాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాలనే పోరాటం మేము తీసుకుపోయేంత శక్తి మన దగ్గర లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉంది, 181 మున్సిపాలిటీలు ఉన్నాయి. 20 సంవత్సరాల కేసు అది బిల్ పెండింగ్ ఉందంటే ఇంక 20 సంవత్సరాలైనా పట్టచ్చు. అది దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగినప్పుడు అప్పుడున్న భారత ప్రభుత్వం దాన్ని లిస్ట్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మీరు ఏదైనా ఎమ్మెల్యేను కానీ ఇప్పుడు గెలిచిన ఎంపీని కానీ మీరేమన్నా కలిసి ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి చెప్పినలా వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానాలు వచ్చినాయి? ఈ అంశానికి సంబంధించి మేము బిఫోర్ కోర్టు కేసుకు ముందు మేము అందరు అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారిని, ఎలక్షన్ కమిషన్ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ప్రధాన కార్యదర్శి కానీ, ఎమ్మెల్యే కానీ మేము పిటిషన్ అంటే మామూలు సార్ కూడా ఎమ్మెల్యే సార్ వివేక్ సార్ ఏమంటే ఈ టాపిక్ అనేది మాకు ఎవరు చెప్పలేదు, అంటే ఈ డిగ్రేడ్ అంశం అనేది చెప్పలేదు. అంటే సార్ ఇది ఎగ్జాంపుల్ భద్రాచలం ఇదే మనం తీసుకొని ఈ విషయంలో మనం మనవారి మున్సిపాలిటీని డిగ్రేడ్ చేసుకుంటే సార్ ఎలక్షన్ జరిపించుకోవచ్చు అంటే వారు కూడా ఎలక్షన్ ముందు కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని మీద మేము సీరియస్గా వర్కౌట్ చేస్తాం. మీరు మీ జేఏసీ కార్యాచరణ మీరు తీసుకొని వెళ్ళండి, మేము ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకుంటామని అంటే వారు చెప్పడం జరిగింది. ఇది హైకోర్టు ఒకేలా మీకు సానుకూలంగా నిర్ణయం వచ్చినప్పుడు డిగ్రేడ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి విధిస్తారు. సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ సమస్యని చెప్పాలి. గత 30 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి పాలకవర్గం లేకపోవడం వల్ల అవినీతి కానీ అభివృద్ధి కానీ అభివృద్ధి జరుగుతలేదు, అవినీతి జరుగుతుంది అని వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఈ వచ్చే జనవరి ఫిబ్రవరిలో ఏదైనా స్థానిక సంస్థలతో పాటు మీ గ్రామ పంచాయతీగా విభజించి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే త్వరితగతిన పైన ఇప్పుడు మీరు ఇంకా 2 వారాలు మీకు టైం పెట్టినట్టుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్పాలని. సో మరి చూద్దాం. ఎందుకనంటే జేఏసీ సభ్యులుగా ఉన్న గుడికందుల రమేష్ గారు కానీ, అరుణ్ కుమార్ కానీ, అదేవిధంగా శ్రీనాథాచారి కానీ, ఇంకా ఇక్కడ ఉన్న అడ్వకేట్ కానీ, ఇంకా చాలా మంది మీలాంటి యువత అక్కడ ముందుకు వచ్చి మందమరి సింగనయ్య స్కూల్ గ్రౌండ్లో పలుసార్లు మీరు మీటింగ్ పెట్టుకున్నారు. కొంత రాజకీయ శక్తులు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మీ పైన చురుకలు అంటిస్తూ సోషల్ మీడియాలో కూడా అవాక్కులు చెవాకులు పేలే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ద్వారా ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే మెసేజ్ కానీ వారు ఏదైతే మన వాళ్ళు స్పందిస్తున్నారో బాగుంది, కానీ గత 30 సంవత్సరాలుగా ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఇందులో చెడు విషయం అనేది ఏ విషయంలో మంచి రెండు ఉంటాయి. అందరికీ సమన్వయం అనేది ఇక్కడ జరగదు. కాబట్టి మనం ఒక విషయం మీద ఈరోజు స్టెప్ తీసుకోవడం జరిగింది. ఒక సామాన్య వ్యక్తులుగా, ఒక సాధారణ పౌరులుగా, సిటిజన్స్గా మేము ఈరోజు స్టెప్ తీసుకోవడం జరిగింది. దానికి రాజకీయ కోణం ఆలోచించదు ఎవరు, సామాజికంగా ఆలోచించి మనం ఏం చేద్దాం. మేము హైకోర్టుకి వెళ్ళినాం, అప్పుడు కౌంటర్ ఫైల్ చేయడం ద్వారా ప్రభుత్వం ఏం చెప్తుంది, తద్వారా మనం చిన్న మాట ఏంటంటే చెప్పండి. నా పేరు అరుణ్ కుమార్, నాది ఊరు మందవారి. మేము ఆదివాసీ సేవా సంఘం జిల్లా నాయకులు. ఓకే. గత 30 సంవత్సరాల నుంచి అసలు మద్ది రామచందర్ అనే వ్యక్తి మా పెదనాన్న, ఆయన సర్పంచ్గా మందవారిని పాలించేవారు. కొంతమంది ప్రభావితం మన సింగరేణి పడడం వల్ల, కొంతమంది మనకున్న ప్రజానికం పెరగడం వల్ల దాన్ని అప్పుడున్న నాయకులు మున్సిపాలిటీగా చేద్దామని చెప్పేసి చేయడం జరిగింది. దాన్ని 1998లో మన మద్ది రామచందర్ మా పెద్దనాన్న ఏం చేశారంటే హైదరాబాద్ కోర్టులో పిటిషన్ చేసేయడం జరిగింది. వాస్తవంగా మందవారి ప్రజలకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, మేము పోరాడుతున్నాం. వాస్తవంగా మందవారి గ్రామ పంచాయతీ తప్పించి మున్సిపాలిటీ కాదని చెప్పేసి పోరాడుతున్నాం. మన సభ్యులు మన రమేష్ అన్న గారు కూడా మనకు మున్సిపాలిటీ అవుతుంది, గ్రామ పంచాయతీ కాదు అని చెప్పేసి మనకు అప్పుడు జేఏసీ తరఫు నుంచి మందవారి నుంచి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. వారు అక్కడ తెలుసుకున్న విషయాలు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మమ్మల్ని సంఘం తరఫు నుంచి పిలవడం జరిగింది, జేఏసీ టీం వాళ్ళు. దానికి సంబంధించిన మేము కూడా వెళ్ళి అన్నగారు ఇది సంగతి అని చెప్పేసి మాట్లాడితే
వాస్తవం అన్న మీరు చెప్పింది కరెక్టే. మందమారి గ్రామ పంచాయతీ తప్పించి మున్సిపాలిటీ కాదు, మేము కూడా పేపర్లు చూసుకున్నామని చెప్పేశారు. కానీ మద్ది రామచందర్ గారు హైకోర్టులో వేసిన పిటిషన్ అనేది ఒక తీరున్నది, ఇక్కడ ప్రజలకు చెప్పే విధంగా నాయకులు చెప్పేది ఒక తీరున్నది. ప్రజలు అనేది వాస్తవంగా పేపర్ చూడలేదు, హైకోర్టులో ఏం చేసిందనేది చూడలేదు. మద్ది రామచంద్ర గారు చేసిన కేసు ఏంటిదంటే మందమారి మున్సిపాలిటీ అనేది కాదు, 1900 మనం ఇప్పుడు మున్సిపాలిటీ చేసుకునేది కాదు, 1950 భారత రాజ్యాంగం చట్ట ప్రకారంగా 242 జెడ్సీ దీనికి సంబంధించింది. ఇది భారత రాజ్యాంగం చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్, జిల్లా ఆదిలాబాద్, లక్షర్పేట తాలూకా, దీంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు, ఏదైనా ఉంటే భారత రాజ్యాంగం చూసుకుంటుంది అని చెప్పేసి దాఖలు దీంట్లో మనకు హైకోర్టు ద్వారా పిటిషన్ వేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న నాయకులు మందమారిలో ఉన్న ప్రజలని ఇందులో మున్సిపాలిటీ అయితే వాళ్ళకు 50% రిజర్వేషన్ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, చైర్మన్ కూడా ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రజలని తప్పుదోవ పట్టించడం జరిగింది. అసలు వాస్తవం ఏంటంటే మున్సిపాలిటీ కాదు అని చెప్పేసి, మున్సిపాలిటీలో మీకు హక్కు లేదు, మందమారి షెడ్యూల్ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం. అసలు ఏజెన్సీ ప్రాంతం అనేది భారత రాజ్యాంగంలో ఏపీ అనేది డివైడ్గా చేసి ఉన్నారు. ఏపీ 1940లో మనకు మందమారి అనేది బి సెక్షన్లో మనకు ఇవ్వడం జరిగింది. ఇది మున్సిపాలిటీ చట్టబద్ధంగా కాదు, అసలు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేసి కోర్టులో 73, 74 రాజ్యాంగ సవరణలు ఉంటాయి. అలా 73కు సంబంధించి ఏమో గ్రామ పంచాయతీలు, 74 మున్సిపాలిటీలకు ఉంటుంది. అందులో షెడ్యూల్కి సంబంధించిన అంశాలను పార్ట్ అంటే 9వ షెడ్యూల్కు సంబంధించిన విషయాలను ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే చాలా మందికి వాస్తవ విషయాలు తెలియదు. ఎందుకంటే మీరు గతంలో కేసు వేసిన వాళ్ళు ఇది అంటే ఎన్నికలు జరగకుండా కేసు వేసిండ్రు, మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతాయి అంటే రిజర్వేషన్ కోసమే కేసు వేసిన, అది కోర్టులో పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవి ఎన్నికలు అయితే లేవు. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కోసం చేసిండ్రు. అసలు వాస్తవం ఏందనేది ఇప్పుడు జేఏసీ బయటికి వచ్చిన తర్వాత మరి ఇది ఇంకా మున్సిపాలిటీగానే అసలు డిక్లేర్ కాలేదు వాస్తవానికి. అంటే యాక్టింగ్ మున్సిపాలిటీ తప్ప పరిపూర్ణమైన మున్సిపాలిటీ కాదు. పరిపూర్ణమైన మున్సిపాలిటీ ఫుల్ టైం మున్సిపాలిటీ అయితే ఖచ్చితంగా కౌన్సిల్ బాడీ ఉండాలి. సో ఎందుకు ఏర్పెడతారని లోతుగా అధ్యయనం చేసినప్పుడు మీకు అర్థమైన విషయాలు ఇవి. సరే చూద్దాం మరి హైకోర్టు ఏదైతే ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసి దానిపైన నిర్ణయం తీసుకుందో 2 వారాల్లో నివేదిక వస్తుంది. మనకు మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే మిత్రులు చాలా రోజుల నుంచి 30 సంవత్సరాల నుంచి మందమరి పట్టణ ప్రజలు ఎన్ని అవసోపాలు పడుతున్నారు, ఎంత అక్కడ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధికి మనం ఎందుకు నోచుకోవడం లేదని చెప్పి వాళ్ళు నడుం బిగించి యువశక్తి పోరాటం చేయడంతో హైకోర్టులో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ వీళ్ళందరూ ఎప్పటికీ గుర్తుంటారు. ఎందుకంటే పోరాటం చేసిన వాళ్ళకు రేపు పదవులు వస్తాయా రావనేది పక్కన పెడితే, కానీ దీనికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన వీళ్ళు తప్పకుండా ప్రజల మధ్యలో గుర్తుంటారు. మిత్రులు ఆశించిన విధంగా మందమరి అనేది డీలిమిటేషన్ అయ్యి 3 గ్రామ పంచాయతీలో 4 గ్రామ పంచాయతీలో వాళ్ళు ఆశించిన విధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు చొరవ తీసుకుంటే తప్పకుండా వీళ్ళకు జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తే వీళ్ళ పోరాటం అనేది కార్యరూపం దాల్చింది. ఆ పోరాటం ఫలిస్తుంది కాబట్టి మీరు ఎప్పటికీ ప్రజల మందిలో గుర్తుండిపోతారు. ఇలా పోరాటం చేసే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు మనం ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకపోయినా కనీసం మాట సాయమైనా చేయాలి తప్ప వీళ్ళు చేసేదానిపైన రాజకీయ కోణంలో బురద జరగడం, బట్టగాల్చి మీద వేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను సరి చేసుకోవాలని మనజంతా టీవీ తరఫున వాళ్ళకు సున్నితంగా మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రదర్, మీరు కొట్లాడుతున్నారు, మీ విజయం ఫలించాలి. తప్పకుండా మీరు రానున్న రోజుల్లో దాన్ని మీరు అనుకున్న లక్ష్యాన్ని చేకుంటారని మేము కూడా మా మనజంతా టీవీ తరఫున, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కూడా మందమరి కాబట్టి మందమరికి బాగుండాలని నేను కూడా కోరుకునే వ్యక్తిని కాబట్టి తప్పకుండా మనజంతా టీవీ తరఫున